అందరికీ నమస్తే. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చాలా మౌనంగా ఉంటున్నారు. పోనీ ప్రశాంతంగా ఉన్నాడంటే ప్రశాంతంగా ఏం లేడు. కానీ ఎక్కువ మాట్లాడతలేడు. మొన్నటిదాకా ఉస్కో అంటే కేసీఆర్ ఏదో మాట్లాడుతుండే, డిస్కో అంటే ఇంకోరు ఏదో మాట్లాడుతుండే, బూతులు మాట్లాడుతుండే. ఇప్పుడు అసలు మాట్లాడతలేడు. అసలు అసెంబ్లీలో కూడా ఆయన ఎక్కువ మాట్లాడలేదు. అసెంబ్లీలో కేవలం అల్లు అర్జున్ ఇష్యూ ఆ గంట సేపు మాత్రమే మాట్లాడింది. వేరే పబ్లిక్ ఇష్యూస్లో గవర్నమెంట్ పాలసీల మీద ఎక్కడ మాట్లాడలేదు. ప్రతిపక్షాలు ఎంత క్వశ్చన్ చేసినా, ప్రతిపక్షాలు ఎంత గిచ్చినా గీమాలినా సీఎం రేవంత్ రెడ్డితో సమాధానం రాబట్టాలి, పలానా ఇష్యూ మీద, పలానా 6 గ్యారెంటీల మీద రాబట్టాలంటే కూడా సీఎం అవైలబుల్ లేడు. అసెంబ్లీలో మంత్రులే శ్రీధర్ బాబు, లేకపోతే ఈయన వాళ్ళే మాట్లాడినరు. రేవంత్ రెడ్డి కలవలే. లాస్ట్కు సబితాయింద్రుడు ఆ మాట అన్నది. సబితాయింద్రుడు ఏమన్నది కూడా ఒకసారి వినండి. అధ్యక్ష, ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు. అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు. అసలు మొత్తం 4 సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇక బయట కూడా వేదికల మీద అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. కేవలం గవర్నమెంట్ పాలసీ మీదనో లేకపోతే ఇంటర్నల్గా కూడా వాళ్ళు మిగతా ఇష్యూలో మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి సైలెంట్ ఉన్నాడు. ఎందుకు అంటే సంవత్సరం అయిపోయింది పరిపాలన పైన. చెప్పుకోవడానికి నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది గవర్నమెంట్. ఈ సంవత్సరం పాలనలో మేము ఇది పలానా చేసినాం, పలానా చేయడంతో పలానా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏం మిగిలలేదు. రుణమాఫీ సగం సగం చేసి అబాస్ పాలైంది. ఆ విషయం రేవంత్ రెడ్డి అన్నాడంట కొంతమందితోన, మనం రుణమాఫీ చేసినాం కానీ ప్రతిఫలం మనకు అందలేదు అని. అంటే రుణమాఫీ చేసిర్రు కానీ చక్కగా చేయలేదన్న విషయం గవర్నమెంట్ కూడా రిపోర్ట్ ఉంది. ఇక మిగతా అన్ని వర్గాల జనాలు అసంతృప్తితోనే ఉన్నారు. ఈవెన్ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పే పరిస్థితి నిజంగా గవర్నమెంట్లో లేదు. మేము 1 ఇయర్ అయింది వచ్చి చెప్పడం వచ్చింది, మేము 1 ఇయర్ అయింది వచ్చి అని చెప్పుకోవడం తప్ప మిగతా విషయాల మీద ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఫలానాది మేము చేసినాం, ఫలానాది మేము చూపించినాం, ఫలానాది మీకన్నా మేము ఇది ఎక్కువ చూపించినాం, ఫలానాది మీకన్నా మేము ఎక్కువ చేసినాం చెప్పుకోనికి ఏం లేదు. మరి నిజంగానే ఇక ఏం చెప్తానులే, ఊకే మనం ఏం చెప్పినా ఇరుక్కపోతాం అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడతాడా, లేకపోతే నిజంగానే అనవసరంగా సంవత్సరం టైం వేస్ట్ చేసినాము ఈ తిట్లతోన, ఈ పురాణాలతోనే సంవత్సరం అయిపోగొట్టినాం, ఇప్పుడు మనం సంవత్సరం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని అనుకుంటున్నా ఏమో తెలియదు. ఎందుకంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి మనకు తెలంగాణ వచ్చిన 2014 గుర్తు చేసుకుందాం. మనం 2014 కేసీఆర్ సీఎం అయిన తర్వాత నాకు బాగా గుర్తుంది, దాదాపు నెల 15 రోజులు డిపార్ట్మెంట్ల వారీగా రోజుకు 5-6 గంటలు రివ్యూలు చేసిండు. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఏముంది, ఏం లేదు, ఏమవుతుంది, ఏం చేయాలి. కొద్దిగా అనుభవం ఉన్న ఆయన కేసీఆర్, మంత్రిగా పనిచేసిన ఆయన, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన, కొద్ది తెలిసినోడు, సీనియర్ పర్సన్. ఆయననే డిపార్ట్మెంట్ల వారీగా కూర్చోబెట్టుకొని ఏం జరిగింది, మనం నెక్స్ట్ ఏం చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుభవం తక్కువ రేవంత్ రెడ్డి గారికి. అది అందరికీ ఓపెన్ సీక్రెటే కాదు, ఓపెన్ అది. ఆయన ఎప్పుడు మంత్రి కాలేదు, ఎప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు, డైరెక్ట్ సీఎం అయిండు. ఆయన ఎమ్మెల్యే అయింది కూడా 2009, 2014, తర్వాత ఒకసారి ఎంపీ, అంతే కదా. 2018లో ఓడిపోయిండు. పెద్దగా అనుభవం లేదు. పీసీ చీఫ్ అయిండు. ఇక దాని వెనుక 1,00,000 కాంట్రవర్సీలు డబ్బులు పెట్టుకొని కొచ్చుకున్నాడు. ఇట్లాంటివి కోమటిరెడ్డి బ్రదర్సే కాంట్రవర్సీ లేపినారు దాని మీద. అట్లా అచానక్ ముఖ్యమంత్రి అయిండు. అచానక్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా సెక్రటేరియట్లో కనీసం ఆయన అవగాహన లేదు కాబట్టి కనీసం 2 నెలలైనా, కనీసం నెల రోజులైనా డిపార్ట్మెంట్ల వారిగా కూర్చొని ఇన్ని గంటలు పలానా దాని మీద రివ్యూ చేయాలి, మొత్తం తేడతెల్లం కావాలి, దీంతో పాలకు పాలు నీళ్ళు తేలిపోవాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలనో పాలసీ తీసుకోవాలి అని ఎక్కడ అది జరగలేదు. బహుశా రేవంత్ రెడ్డి 2-3 అవర్స్ కన్నా ఎక్కువ కూర్చొని రివ్యూ కూడా చేయలేడు. ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డికి అంత లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో సేపు మెరుపుతి గలగా లడలడలాడించి కనిపించకుండా పోతుండే. ఇంకా అదే నడిపించుకుంటున్నారు మీడియా వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అదే దానిలో ఉన్నాడు. ఆయన గంటలు కూర్చొని మాట్లాడి గంటలు ఒకటే సబ్జెక్ట్ మీద ఆయన ఏదో గంటలు అనర్గళంగా మాట్లాడేంత లేదు. కాబట్టి బహుశా అదే అలవాట్లో పొరపాటులో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శాఖల వారీగా రివ్యూలు చేయలేదు. చాలా శాఖలు ఇప్పటిదాకా టచ్ కూడా చేయలేదు. సంవత్సరం అయింది కదా, చాలా శాఖల మీద ఇప్పటిదాకా రివ్యూ కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఏం జరగాలనో అదే జరుగుతుంది కదా. ఇక ఇవన్నీ ఈ అవగాహనలేమి, లేకపోతే అనుభవాలేమి, లేకపోతే అనవసరమైన ఇష్యూల మీద టైం అంతా వేస్ట్ చేసినాం అన్న ఫీలింగ్కి వచ్చిండే ఏమో రేవంత్ రెడ్డి. లేకపోతే సమాధానం చెప్పడం, ఇప్పుడు సమాధానం చెప్పి ఇప్పుడు అన్నీ రుణమాఫీ సంవత్సరం అయింది, ఏం ముఖం పెట్టుకొని చెప్తాం. సంవత్సరం అయింది రుణమాఫీ ఒక్కటి చెప్పుకోనికే ఆయనతో ఉంది, అది కూడా కంప్లీట్గా లేదు.
ఉన్న ఒక్క ఫ్రీ బస్ ఒకటి అమలు చేస్తే ఆ ఫ్రీ బస్ వెనుక 1,00,000 పంచాయతీలు అయినాయి. లేడీసే విసుకొచ్చేసింది, మాకు గౌరవం లేదు, బస్సులో కండక్టర్లు డ్రైవర్లు లేకపోతే తోటి ప్రయాణికులు మమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారంటే ఏదో మాకు పుక్కడికి ఎక్కుతున్నాం అన్న ఫీలింగ్లో మాకు సరిగా గౌరవిస్తలేదు సమాజం అంటే ఇట్లా 1,00,000 పంచాయతీలు దాని వెనుక ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. చూసినారు కదా, కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ఊర్లలో ఓట్లు ఇప్పించినరో ఒక్కొక్కరు ఉంటారు, నేను 10 ఓట్లు ఇప్పించిన 15 ఓట్లు ఇప్పించిన అని చెప్తున్నారు. వాళ్ళే ముఖమెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఊర్లలో. నేను కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు ఇప్పించిన తీరా చూస్తే కనీసం 4,000 రూపాయలు పెన్షన్ కూడా కాలేదు. సంవత్సరం అయిపోయింది. ముసలిళ్ళకు 2,000 బదులు ఇంకో 2,000 కల్పిస్తామని చెప్పినాం, 4,000 ఇవ్వలేకపోతే, వికలాంగుల పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతే 6,000 రూపాయలు ఇస్తామని చెప్తే మీ వికలాంగులకు వచ్చే పెన్షన్ ఆపేస్తే మీ కేసీఆర్ ఉన్నప్పుడు లాస్ట్లో ఒక నెల ఇచ్చినట్టున్నాడు ఎలక్షన్స్ ముందల, తర్వాత ఆగిపోయింది. ఆ వికలాంగులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, రుణమాఫీ సరిగా కాలే, ఊర్లలో పెద్ద పంచాయతీలు ఉన్నాయి రుణమాఫీ మీద, సగం పైగా ఎక్కువ మంది కాలేదు. ఈ ఓట్లు వేయించిన వాళ్ళు పాపం చాలామంది కాంగ్రెస్లో తిరిగిన వాళ్ళకి చాలామంది కాలేదు రుణమాఫీకి. కాంగ్రెస్ తిరిగిన వాళ్ళు చెప్తున్నారు మేము కాంగ్రెస్ తిరిగిన రుణమాఫీ కాలే, సిటీలో వస్తేనేమో కూల్చివేతలు, బయట పోతేనేమో స్కీమ్లు అమలు చేయలేదు. ఓట్లు వేయించిన వాళ్ళే తలకాయ చూపెట్టుకోలేక మేము తలకాయ చూపెట్టుకోలేకపోతున్నాం ఓపెన్గా మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ కానీ మేము ఏం చెప్పలేకపోతున్నాం, మేమేం సమాధానం చెప్పలేము, మేము ఓట్లు అడిగి వేయించినాం కానీ ఇప్పుడు వాళ్ళు అడిగితే మేమేం సమాధానం చెప్పాలని గల్లీ స్థాయిలో ఉండే లీడర్లు, గ్రామ స్థాయిలో ఉండే లీడర్లు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక వాళ్ళే ముఖమెత్తుకోలేని పరిస్థితిలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖమెత్తుకొని మాట్లాడాల్సి వస్తుంది, ఏం ముఖమెత్తుకొని మాట్లాడతారు. ప్రతిపక్షం ముఖం మీద కొట్టాలంటే మన దగ్గర మసాలా ఉండాలి. మన దగ్గర మసాలా ఉంటే ప్రతిపక్షం కూడా కొద్దిసేపు భయపడి మాట్లాడతారు. అమ్మో మనం అడిగినామంటే ఖచ్చితంగా ఆయన దగ్గర అది ఉంది, అది చెప్తాడు అని. అంటే ప్రతిపక్షానికే తప్పులు ఎక్కువ ఉన్నాయి. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేసేంత పరిపాలన చేయలేదు. ఇంకోటి ఏంటంటే అనవసరమైన అంచనాలు లేవు రేవంత్ రెడ్డికి. ఉదల బలమైన ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షాలు అన్నీ కలిస్తే బలమైన ప్రతిపక్షం తెలంగాణలో ఉన్నది. ప్లస్ 10 సంవత్సరాలు పాలించిన అనుభవం ఉంది బీఆర్ఎస్కి, ఉద్యమం చేసిన అనుభవం ఉంది. వాళ్ళంత ఈజీగా తీసుకోవాల్సిన టైం కాదు ఇది. వాళ్ళంత ఈజీగా ఏదో ఒక మాట అన్నాం, ఒక కేసు పెట్టినాం అంత ఈజీగా ఉంటుందా? అనుభవం అదే, అనుభవం ఉండడం అనుభవం లేకపోవడం అనేది పెద్ద డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా, లైన్ కనబడుతుంది. అనుభవం ఉంది అనుభవం లేదు అనే విషయంలో జనాలు ఎందుకు మాట్లాడుకుంటున్నారు బయట? అందుకేనేమో బహుశా రేవంత్ రెడ్డి మౌనంగా అయితే మౌన మునిలాగా మారిపోయాడు. ఆయన వ్యూహం ఏందో మరి మాట్లాడలేక ఇంకేం సమాధానం చెప్తామని సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటున్నాడా, లేకపోతే నేను చేసి చూపిస్తా ఇప్పుడు కాదు ఒక 2 నెలల తర్వాత మాట్లాడతా, ఒక్కొక్కరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కావాలి అని అనుకుంటున్నాడా? స్కీమ్స్ అన్ని 2 నెలల్లో మొత్తం ఎడపేడ అమలు చేసేస్తాం, రైతు భరోసా లాంటివి మొత్తం అందరికీ ఇచ్చి పడేస్తాం, ఎవరి కాదు చూద్దాం. జనాలలో బలం ఉంటేనే లీడర్ అవుతాడు. జనాల్లో బలం ఉంటే కేసీఆర్ కూడా చాలా బలమైన లీడర్గా కనిపించాడు. కానీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఎంత బలహీనంగా కనిపించింది మనకు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం పుంజుకునే కొద్దో లేకపోతే ప్రభుత్వం అధికార పార్టీ బలహీన పడే కొద్దీ మళ్ళీ కేసీఆర్ బలంగా కనిపిస్తున్నాడు. యువతల బీజేపీ కూడా చేస్తే బలంగానే కనిపిస్తుంది, వాళ్ళు చేసుకుంటలేరు అంతే. వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా బలంగా కనిపిస్తారు. వాళ్ళు ఇది ఉత్త కేసులను నమ్ముకుంటే పని కాదు. తెలంగాణలో ఈయన మీద కేసులు పెట్టినాం కాబట్టి మాకు 8 మంది ఎంపీలు వచ్చిర్రు, ఆమె జైలు వేసినాం కాబట్టి మాకు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు, నెక్స్ట్ ఆయన జైలు వేస్తే మాకు ఇంకో 16 ఎమ్మెల్యేలు వస్తాయంటే కరెక్ట్ కాదు. అది జనాలు అన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు, అది అన్నిసార్లు పారదు. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పాలసీలో ఉన్నాడు. ఈయన జైలు వేస్తే చాలు జనమంతా పాజిటివ్. ఇప్పుడు కేటీఆర్ని జైల్లో వేస్తే గవర్నమెంట్ మీద పాజిటివ్ వచ్చేస్తుందా? రాదు, ఇంకా నెగిటివ్ వస్తుంది. రేపు కేసీఆర్ మీద వేస్తే ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నారా? రాదు, ఇంకా ఎక్కువ వస్తుంది, మైనస్ రివర్స్ అవుతుంది కేసు. మీరు ఏమైతే అనుకుంటున్నారో అదంతా నెగిటివ్ అవుతుంది, మీకు గ్రౌండ్ అంతా నెగిటివ్ అయ్యింది. దాన్ని పాజిటివ్ మలుచుకోవడానికి మీకు టైం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది పాయింట్ ఇక్కడ. మంత్రులతో మాట్లాడుకుంటున్నాడు, మంత్రులతో మాట్లాడిస్తున్నాడు, కానీ ఆయన మాత్రం ఏడ మాట్లాడతలేడు చూసినరా. లేకపోతే రోజుకు 2 సార్లు వచ్చి మాట్లాడుతుండే. మన అప్పట్లో అప్పుడు ముఖ్యమంత్రి ఏమో 2 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడుతుండే, ఈయనేమో రోజుకు 2 సార్లు మాట్లాడతాడు. 2 సార్లు తిట్లే. అసలు గవర్నమెంట్ నడుతుండా ఓన్లీ రాజకీయాలు నడుపుతుండా అనే డౌట్ వచ్చింది. అసలు నేను ముఖ్యమంత్రినా అని జనాలు మాట్లాడుకునే పరిస్థితులు క్రియేట్ అయినాయి. కానీ ఎనీవే చెప్పుకోనికి ఏమీ లేక మాట్లాడతలేడా, లేకపోతే ఏమైనా చెప్తే అనవసరంగా కంపు అయితే అని మాట్లాడతలేడా, లేకపోతే మాటలు కాదు మనం పని చేయాలి, మనం పని చేసి చూపించాలనే ఒక పట్టుదలతో ఉన్నాడా, లేకపోతే స్కీమ్స్ మొత్తం అమలు చేసి ప్రతిపక్ష వల్ల నోరు మూయిద్దామని చూస్తున్నాడా, లేకపోతే జనాలు తిరుతురు కదా ఆ తిరుతున్న జనాల దగ్గర నుంచే ఆశీర్వాదం పొందాలి మంచి పనులు చేసి అనుకుంటున్నాడా, ఏమనుకుంటుందో తెలియదు. కానీ ఆయన మౌనంగా ఉండడం అయితే కనిపిస్తుంది.
ఆయన మౌనంగా ఉన్నా జరగాల్సిన నెగిటివే జరుగుతుంది. ఆయన మాట్లాడకపోతే ఇంకా ఎక్కువ నెగిటివ్ అవుతుంది. ఆయన మౌనంగా ఉన్నా పాజిటివ్ అయితే లేదు. గ్రౌండ్ కాదు. ఆయన మౌనంగా ఉంటే జనానికి సమాజానికి వచ్చేదేం లేదు. ఆయన మాట్లాడితే ఎక్కువ నష్టం, లేకపోతే తక్కువ నష్టం, అంతే తేడా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.